రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి వివేక్ ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదు, బెదరలేదు. కౌన్సిలర్లను ఏకతాటిపై ఉంచడం, క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసిన మాజీ మంత్రులు గంగుల, కొప్పుల గులాబీ క్యాడర్ కౌన్సిలర్ల భయభ్రాంతులకు గురికాకుండా చూశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. అటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతనపల్లికి బయలుదేరారు. కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఇతర నేతలు కౌన్సిలర్లతో కలిసి క్యాతనపల్లికి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ ద్వారా క్యాతనపల్లి నుంచి అందజేస్తారు. ఎస్ ఉమేష్, వాయిదా పడుతూ వస్తున్నటువంటి 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కుమార్. ప్రస్తుతం మనం క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. దాదాపు 51 రోజు తర్వాత ఈరోజు చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరికొద్ది గంటల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక ఫలితం తేలనున్నది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పోలీసులు అడుగడుగున కూడా ఏదైతే పోలీసులు భారీ బందోబస్తు కనిపిస్తూ ఉన్నది. మరోవైపు క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 163 BNSS యాక్ట్ను కూడా పోలీసులు అమలు చేశారు. గతంలో ఎన్నో లేని విధంగా దాదాపు 1000 మందికి పైగా పోలీసులు ఏదైతే ఈ బందోబస్తులో ఉంటున్నారో అటు పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఏదైతే ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించి ఏదైతే క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10 ఏదైతే స్థానాల్లో, అలాగే సిపిఐ
4 స్థానాల్లో మొత్తం బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపొందింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ఏదైతే గెలుపొందారో మొత్తంగా స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్నప్పటికీ కావాలనే ఇవాళ అటు మంత్రి వివేక్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కూడా కుట్రపూరితంగా ఇవాళ కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక జరగకుండా కూడా ఏదైతే అడ్డంకులు సృష్టిస్తుందంటూ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా గత నెల ఫిబ్రవరి 16వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థులు సమయానికి రాలేదంటూ కూడా ఫిబ్రవరి 17 కూడా అధికారులు వాయిదా వేయడం జరిగింది. అది 17వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సిపిఐ కూటమికి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా ఏదైతే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అటు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఏదైతే కేవలం కౌన్సిలర్ అభ్యర్థులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పినటువంటి పోలీసులకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేవలం బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను మాత్రమే కేతన్పల్లి కార్యాలయానికి పంపించారు. అదే కాన్వాయ్ గుండా అదే దారి గుండా వస్తున్నటువంటి మంత్రి వివేక్తో పాటు ఎంపీ వంశీకృష్ణ దాదాపు 50కి పైగా వాహనాల్లో వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా 50 పైగా వాహనాల్లో వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వాహనాలను అడ్డుకొని కేవలం కాంగ్రెస్ వాహనాలనే పంపించడం పట్ల కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలీసు అధికారులతో కూడా వాళ్ళు వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పలువురు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా గాయపడ్డారు. దీనికి సంబంధించి కూడా అక్కడే ఉన్నటువంటి దాదాపు 200 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జీకి పాల్పడి మరోవైపు రాళ్ల దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి కేవలం అటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు అలాగే పలువురు బీఆర్ఎస్ నాయకులపై రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ కేసులకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మరో 25 మంది బీఆర్ఎస్ నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా అటు బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా దాదాపు 18 రోజుల పాటు రిమాండ్కు తరలించడం కూడా జరిగింది ఆదిలాబాద్ జిల్లా జైలు. హైకోర్టు తీర్పు మేరకు కూడా అటు బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు కూడా బెయిల్ మంజూరైంది. మరోవైపు హైకోర్టుకు ఏదైతే కేతన్పల్లి ఎన్నికకు సంబంధించి 17వ తేదీన ఈ సమావేశానికి హాజరైనటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమి మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ కూడా మహిళా కౌన్సిలర్లు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికకు సంబంధించి జరపాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు తీర్పు మేరకు 3 వారాల్లో ఈ కేతన్పల్లి మున్సిపల్ సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తి చేయాలంటూ హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 3 వారాలు ముగిసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి హైకోర్టుకు వెళ్తామంటూ బీఆర్ఎస్ శ్రేణుల హెచ్చరికల నేపథ్యంలో హడావుడిగా ఎన్నికల కమిషన్ ఏప్రిల్ అంటే ఈరోజు 4వ తేదీన కేతన్పల్లితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 2 అటు ఇబ్రహీంపట్నంతో పాటు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి గంగుల కమలాకర్తో పాటు ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అలాగే మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాజీ మంత్రి కొప్పలీశ్వర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమి సంబంధించిన కౌన్సిలర్లతో కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. మొత్తంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.